హైకోర్టు మాజీ స్పెషల్ జీపీ సంజీవ్ కుమార్ ఒక మహిళను కిస్ చేస్తున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారిన నేపథ్యంలో అసలు ఇటువంటి పరిణామాలను ఏ రకంగా చూడాలి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ మహిళా న్యాయవాది జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు మనతో ఉన్నారు. రజనీ గారు, మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, హైకోర్టు మాజీ స్పెషల్ జీపీ సంజీవ్ కుమార్ గారు హైకోర్టు భవనం మీదే ఒక మహిళను ముద్దాడుతున్నటువంటి ఒక వీడియో, ఒక మహిళతో సరసాలు చేస్తున్నటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంది. ఏంటి మేడం ఈ పరిణామాలు ఏ రకంగా చూడొచ్చు మనం? సార్, ముఖ్యంగా వర్క్ ప్లేస్ అనేది దైవంతో సమానం అండి. ఎక్స్పెషల్ గా మనం అనుకున్నటువంటి న్యాయస్థానాలు, మేము కోర్టులో జడ్జి గారిని కూడా సంబోధించేది మీ లార్డ్ అని సంబోధిస్తామండి. అంటే ఆయన మా కంటికి దేవుడితో సమానం. ఎందుకంటే పనిష్మెంట్ లో డెత్ వేయగలవాడు దేవుడు, ఆ తర్వాత న్యాయమూర్తి. సో అటువంటి పరిస్థితుల్లో ఒక న్యాయమూర్తి, న్యాయవాదులు ఉన్నటువంటిది దేవాలయంతో సమానం మాకు. అటువంటి దాంట్లో యూనిఫామ్ లో అందులోనూ బ్యాడ్జ్ ఉంటదండి. మేము ఎప్పుడన్నా మీడియా ముందు వాయిస్ ఇవ్వడానికి బయటికి వచ్చినప్పుడు కూడా బ్యాడ్జ్ తీసేసి వచ్చి నుంచొని కెమెరా ముందు వాయిస్ ఇచ్చే తరుణాలు ఉంటాయండి ఒక్కొక్కసారి. అంటే బ్యాడ్జ్ పెట్టుకొని, అంటే కోర్టు హాల్ వరకేనండి బ్యాడ్జ్. తర్వాత కార్ ఎక్కేటప్పుడు కూడా సీనియర్ నుంచి జూనియర్ వరకు బ్యాడ్జ్ తీసి వెళ్తారండి. ఎందుకంటే బ్యాడ్జ్ తో ఉన్నప్పుడు ఏ తప్పుడు పని చేయకూడదండి. ఎందుకంటే అది వృత్తి ధర్మం. ఏదైతే భవానీ మాలలో ఉన్నప్పుడు, లేకపోతే అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పుడు తప్పు చేయకూడదు అంటారు కదా, అది డ్రెస్ కోడ్ అనమాట. అది ఆ దేవుడికి, ఆ మాలకి ఇచ్చేటటువంటి మర్యాద. అటువంటి ధర్మ మాల లాంటిదండి మాకు ఆ బ్యాడ్జ్ అనేది. ధర్మం, న్యాయం, చట్టం, ఈ రకంగా న్యాయ దేవత అనే కాన్సెప్ట్ లో బ్యాడ్జ్ ఉండగా కనీసం క్యాంటీన్ అండి, హైకోర్టు పక్కన క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్ లో భోంచేయడానికి వచ్చినటువంటి సీనియర్ అడ్వకేట్లు సైతం బ్యాడ్జ్ తీసేసి భోంచేసి తర్వాత బ్యాడ్జ్ కట్టుకుంటారండి. అంటే అంత గౌరవం ఇస్తామండి. నాకు అతను ముద్దు పెట్టుకున్న దానికి అది వాళ్ళ పర్సనల్ అండి. ఎట్లన్నా చావమనండి. సుప్రీంకోర్టు వివిధ చట్టాలు ఇచ్చినాయి. వివాహిత స్త్రీ కూడా విచ్చలవిడిగి తిరగనట్టు, అంటే తిరిగే అవకాశం కల్పించింది. పక్క దేశాల నుంచి మన దేశం ఈ రోజు ఈ సంస్కారాన్ని అలవర్చుకుందంటే అది మన కర్మ అన్నమాట. ఎందుకంటే పక్క దేశాల వాళ్ళు మన దేశపు ఒక హిందూ సంస్కృతిని, మన దేశపు సంస్కారాన్ని అలవర్చుకుంటూ వాళ్ళు చీరలు కట్టుకుంటే, వాళ్ళని చూసి మనం పనికి మాలిన చినిగిపోయిన జీన్సులు వేసుకొని తిరుగుతూ అదొక ఫ్యాషన్ అనుకుంటూ ఈ రోజు కొన్ని చట్టాలను కూడా అలవర్చుకున్నాం. విచ్చలవిడిగా తిరగండి, మీకు అడ్డు అదుపు లేదు అంటున్నట్టుగా. అలాగే విచ్చలవిడిగా తిరగండి, నష్టం లేదు. కానీ ఎక్కడ? కోర్టు హాల్లోనా, లేకపోతే కోర్టు ప్రమిసెస్ లోనా? హైకోర్టు టాపుకి ఎక్కి మీరు చేస్తున్న పని ఇదా? చదువుకున్న చదువేంటి సార్, మనం చేస్తుంది ఏంటి? అదే ఒక క్లర్కులు చేస్తుంటేనో, అదే ఒక ముద్దాయిలు వచ్చిన వాళ్ళు చేస్తుంటేనో, అదే అక్కడ పని చేసే వాళ్ళు చేస్తుంటేనో ఎంత హడావుడైపోయేదండి. అది ఎంత తప్పుగా మనం క్వశ్చన్ చేసేవాళ్ళు. ఈ రోజు అల్లాటప్ప జూనియర్ అడ్వకేట్ కాదండి, పాప ఏమీ తెలియకుండా వచ్చేసాడేమో, తెలుసో తెలియకో తప్పు చేశాడు అనడానికి. ఒక స్పెషల్ జీపీ అని కూడా మీరు చెప్తున్నారు, ఒక క్యాడర్ లో ఉన్నాడని. అతని పేరుని ప్రస్తావించడం ఎందుకులేండి. కానీ ఎంత నీచానికి తయారయ్యారంటే, అదేదో అంటారండి, కామాతురాణం నభయం నలజ్జ అని. సిగ్గు ఎగ్గు ఉండదట దానికి. ఆ కోరిక కలిగినప్పుడు మనం ఎక్కడున్నాము, ఎవరితో ఉన్నాము, ఏ పని చేస్తున్నాము, చెయ్యొచ్చా చేయకూడదు అనేది ఉండదట. సరే, వాడు ఎట్లన్నా చావని, మా యూనిఫామ్ లో చేయడం నాకు నచ్చలేదు, మా హైకోర్టు ప్రెమిసెస్ లో పైన చేయడం మాకు నచ్చలేదు. సో దానికి డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే రెండొకసారి ఇలాంటి పనికిమాలిన తప్పులు కోర్టు ప్రెమిసెస్ లో చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు న్యాయవాదులు అనేటటువంటిది ఖచ్చితంగా నీడండి. ఖచ్చితంగా దీని మీద 100% తెలంగాణ హైకోర్టు యాక్షన్ తీసుకోవాలి, సరైన చర్య తీసుకోవాలి. తెలిసి తప్పు చేసినా, తెలియక తప్పు చేసినా దేవాలయాన్ని అపవిత్రం చేసినట్టే. ఏదైతే ఒక ఏదైతే ఒక అయ్యప్ప మాల, భవానీ మాల లాగా ఉండేటటువంటి మన యూనిఫాము, చట్టం, ధర్మం, న్యాయం అనేటటువంటి మన సిద్ధాంతాలు, ఆ బ్యాడ్జ్ ని మనం అవహేళన చేసినట్టే. సో ఖచ్చితంగా ఇది వాళ్ళ పూర్తిగా పర్సనల్. బట్ ఎనీవే, పర్సనల్ గేట్ అవుట్ అంటారు చూడండి, గేట్ అవుట్ లో చేసుకోవాల్సిన పర్సనల్ గేట్ లోపల చేసినారండి, అది ప్రెమిసెస్ లో. సో దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. అంత ఆవేశాన్ని ఆపుకోలేని వాడు న్యాయవాద వృత్తికి ఏమాత్రం సరిపోతాడండి? ఆ యూనిఫామ్ లో ఉన్నప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఓపిగ్గా, ఓర్పుగా జడ్జి గారి ముందు 2 చేతులు జోడించి అయ్యా అని అడిగేటటువంటి స్థాయి అండి మాదక్కడ. ఎంత కోపం ఉండొచ్చు, జడ్జిమెంట్ ఫేవర్ గా రాకపోవచ్చు,
ఒక్కొక్కసారి 10 సంవత్సరాల నుంచి చేసిన కేసు జడ్జి గారి ముందు ఓడిపోవచ్చు, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కోపం అనేది లేకుండా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని ఏదైనా కోర్టు బయట వచ్చాకే బాధ గాని ఆవేశం గాని అలవర్చుకునేటటువంటి పరిస్థితి అండి కోర్టు హాల్లో. కోర్టు హాల్లో పెద్ద పెద్ద మినిస్టర్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, సీఎం స్థాయిలో వస్తారు. అందరూ 2 చేతులు జోడించుకొని జడ్జి గారి ముందు తలదించుకునే పరిస్థితి మనం చూసాం. ఈరోజు అటువంటి దేవాలయంలో ఈరోజు వాళ్ళు చేస్తున్న పరిస్థితి పని చూస్తే నిజంగా ఛీ అనిపించిందండి. సో దయచేసి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదు. వీళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. మనం చదువుకున్న చదువేంటి, మనం చేస్తున్న పనులేంటి, పని తప్పననండి, పని చేసే ఏరియా తప్పు, మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి, తప్పు లేదు అని మన చట్టమే చెప్పింది. విచ్చలవిడిగా తిరగండి అని మన దేశపు సంస్కృతి నేర్పిస్తుంది కదా మీకు. సో ఆ సంస్కృతిని నేను బయటికి వెళ్ళి తగలబెట్టుకోండి, కానీ కోర్టు ప్రెమిసెస్ లో ఓర్పుగా, ఓదార్పుగా, నేర్పుగా ఉంటేనే అడుగు పెట్టండి. ఆ యూనిఫామ్ కి అవహేళన చేయకండి దయచేసి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ యూనిఫామ్ లో ఉన్నప్పుడు నిజంగానండి ఒక మనం చర్చించుకోవాల్సినటువంటి ఒక విషయం, యూనిఫామ్ లో ఉన్నప్పుడు అర్జెంట్ గా జరుగుతున్నటువంటి సివియర్ కేసు అండి, లాస్ట్ ఆర్గ్యుమెంట్, అది జడ్జ్మెంట్ డెలివరీ అయ్యేటటువంటి పరిస్థితి. ఒక అటెండర్ తీసుకొచ్చి ఒక చిన్న స్లిప్ తీసుకొచ్చి కోర్టు డిస్టర్బ్ చేస్తూ పటేల్ గారికి ఇచ్చారట. పటేల్ గారు కాగితం ఓపెన్ చేసి చూసి చెత్తపొట్లో పడేసి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారట. అదేంటది జడ్జి గారు అన్నారు, అదేంటి ఇంత ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, 4 ముద్దాయిలకి శిక్ష పడే పరిస్థితి, పటేల్ గారు అనర్గళంగా ఆర్గ్యుమెంట్ చెప్తుంటే ఎవరు భయాన్ని వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు అని అంటే, లేదులేండి అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ అయితే నువ్వు కదలాలా, నువ్వు కదలలేదు అంటే, నువ్వు కదలేదంటే అది ఇంపార్టెంట్ కాదా అన్నారు. లేదు సార్ అది ఇంపార్టెంటే అని. అసలు దాంట్లో ఏముంది పటేల్ గారు, అది చెప్పాక మీరు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయండి అన్నారు. సార్ దాంట్లో రాసి ఉంది నా భార్య చనిపోయిందని. సో చనిపోయిన భార్య నేను ఎలాగో తీసుకురాలేను, నేను సరిగ్గా ఆర్గ్యుమెంట్ చెప్పకపోతే ఈ 4కి మరణ శిక్ష పడుతుంది. సో నా బాధ్యత ఇక్కడ ఉంది సార్. న్యాయస్థానంలో ఉన్నప్పుడు నా ఆవేశాన్ని, నా బాధని, నా కోపాన్ని, నా ప్రేమని అన్ని చంపుకొని ఒక న్యాయ దేవత లాంటి దేవుడి ముందు నుంచో నేను ఆర్గ్యుమెంట్ ని ఆపకూడదు అనే ఒక చిత్తశుద్ధితో నేను చేసినటువంటి పని అండి. దయచేసి నన్ను క్షమించండి, ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేసే అవకాశం కల్పించండి అంటూ ఆర్గ్యుమెంట్ పూర్తి చేసి ఆ 4 దోషులని, ఆ 4 దోషులు అని నెపంతో ఉండబడిన వ్యక్తులను నిర్దోషులుగా నిరూపించి వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టినటువంటి న్యాయవాది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అటువంటి వృత్తి, అటువంటి న్యాయస్థాన ప్రిన్సెస్ లో నా ఎమోషన్స్ బయట పెట్టకూడదు, నా ఆవేశాన్ని చూపించకూడదని సొంత భార్య చనిపోతేనే కంట్రోల్ చేసుకుని ఆర్గ్యుమెంట్ పూర్తి చేసినటువంటి పరిస్థితి. అదే ఎమోషనల్ ఎందుకు చూపించలేదు పటేల్ గారు, బాధ లేదంటే న్యాయస్థానాల ముందు కంటతడి పెట్టడం, న్యాయస్థానాల ముందు ఆవేశపడడం ఆ ప్రిమిసెస్ లోపల జరగకూడదండి అంటూ కోర్టు హాల్ బయటకు వచ్చి కన్నీటితో తన భార్య దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి అండి. సో ఖచ్చితంగా మరి వీరు చేస్తుంది ఏంటో, అది ఎంతవరకు కరెక్టో అది వాళ్ళ పరిస్థితికే వదిలేయాలి. ఎనీవే కోర్టు మాత్రం ఖచ్చితంగా డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.